హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్లింది కోమలి. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్లింది కోమలి. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్లింది కోమలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నట్టు చిత్రపురి కాలనీలో విషాదం చోటు చేసుకున్నది. కోమలి అనే యూట్యూబర్, తను యూట్యూబ్తో పాటు కూడా చదువుతున్నటువంటి విద్యార్థిని. ఆమె చదువుతో పాటు కూడా యూట్యూబ్లో మొత్తం ఇన్ఫ్లుయెన్స్గా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా ఇన్స్టాగ్రామ్స్ కానీ అన్ని రీల్స్ చేస్తున్నటువంటి పేరు కొంచెం ప్రఖ్యాతులు తెచ్చుకున్న నేపథ్యంలోనే తనకు పరిచయమైనటువంటి అఖిల్ రెడ్డి. ఈ అఖిల్ రెడ్డి ఎవరు అని చూస్తే అతను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ తను కూడా యూట్యూబర్గా మారిపోయినట్టు పరిస్థితి. ఇద్దరు కూడా యూట్యూబర్సే. ఈ ఇద్దరి మధ్యలో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు తీసుకెళ్లినటువంటి సందర్భం వచ్చింది. అందరు ఇద్దరి మధ్యలో మరి గొడవలు తగాదాలు మొదలైనటువంటి మరి ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న దానిపైన పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. గతంలో కూడా తమ సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెను అప్పుడు మందరించి హాస్పిటల్కి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డది. తిరిగి ఈ రోజు ఇదే ఇంట్లో మనం చూసినట్టయితే 404 ఏదైతే ఉందో L25 చిత్రపురి కాలనీలో నివాసం ఉంటుంది. ఈమె కేవలం మామ ఇంట్లో అని అందరూ అనుకున్నట్టు మామ అనుకున్నారు, కానీ కాదు. ఈమె కేవలం ఒక సింగిల్గానే ఈమె బ్యాచులర్గానే అద్దెకు తీసుకొని దాదాపుగా 9-10 నెలల నుంచి కూడా ఒంటరిగా ఉంటున్నట్టు చెప్తున్నారు. ఇంకా ఒంటరిగా ఉంటుంది. తిన ఫ్రెండ్స్ కూడా
చాలా మంది కూడా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ సెక్యూరిటీ కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు, యూట్యూబర్స్ అందరూ వస్తారు, యూట్యూబర్స్ కూడా వచ్చి అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇక్కడ ఎవరు లేరు, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ ఈ చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి ఉన్నారు. ఎందుకంటే తన చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉన్నాడు. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లయింది, మరి ఈయనకి ఎప్పుడు సమాచారం ఇచ్చి ఎవరు వచ్చేవారు అనేది వీళ్ళకి సెక్యూరిటీ తెలుసు. ఎందుకంటే సెక్యూరిటీకి ఎందుకంటే వచ్చేవారు పోయేవారు కూడా చెకింగ్ చేస్తారు, మరి అందరూ కూడా ఆరా తీస్తారు, కానీ అడిగి తెలుస్తాం. అసలు ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటుంది, అసలు ఏం జరిగింది? ఈ అమ్మాయి ఇక్కడ ఉండబట్టి 1 year అవుతుంది సార్. ఒక సంవత్సరం నుంచి ఉంటుంది సార్ ఇక్కడ అమ్మాయి. సంవత్సరం నుంచి ఉంటుంది. ఇక్కడ ఎదురుగా ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేశారంటే మా ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ వాళ్ళు డోర్ ఓపెన్ చేయట్లేదండి అని చెప్పేసి వాళ్ళు బ్లాక్ ఇన్ఛార్జ్కి కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే మేము సెక్యూరిటీని పంపించేసి ఇట్లా L25 40 ఫ్లాట్ వాళ్ళు డోర్ ఓపెన్ చేయాలంట, ఒకసారి మీరు వెళ్ళి డోర్ కొట్టి చూడు అని చెప్పేసి గట్టిగా చెప్పాము. చెప్తే అక్కడికి వెళ్ళి డోర్ కొట్టారు. డోర్ కొట్టాక డోర్ ఓపెన్ చేయలేదు. మేము వచ్చేసి మేము డోర్ కొట్టాం, గట్టిగా డోర్ కొట్టాక డోర్ ఓపెన్ చేయలేదు సార్. డోర్ ఓపెన్ చేయకపోతే ఇక్కడికి వచ్చినాక ఈ దర్వాజా సందులో నుంచి దుర్వాసన బాగా వస్తుంది సార్. ఎక్కడ నుంచి వస్తుంది? ఇల్లు వచ్చేస్తుంది. ఈ సందు నుంచి దుర్వాసన బాగా వస్తుంది సార్. ఇక్కడ నుంచి మేము బొక్కు పెట్టి మొత్తం వాసన చూస్తాం. మొత్తం వాసన చూస్తే స్మెల్ దుర్వాసన బాగా వస్తుంది. ఆ దుర్వాసన బట్టి మేము పిఎస్ఓలకి ఇండిపెండెన్స్ ఇచ్చారు సార్. మేము పిఎస్ఓలకి ఇండిపెండెన్స్ ఇస్తే పిఎస్ఓలు వచ్చారు, వాళ్ళు డోర్ కొట్టారు. వాళ్ళు డోర్ కొట్టినా కానీ డోర్ ఓపెన్ చేయలేదు. వాళ్ళు డోర్ కొట్టిన ఓపెన్ చేయకపోతే వాళ్ళ సమక్షంలోనే మేము డోర్ బద్దలు కొట్టాం సార్. ఈమె కోమలి ఉంటుంది కదా, ఈమెకు ఎవరెవరు వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది, ఇప్పుడు ఈమె యూట్యూబర్స్ అంటే కూడా ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉంటారు కదా, ఈ ఇంట్లోకి ఎవరు వచ్చేవాళ్ళు? అసలు ఆ రోజు మృతికి ముందు చనిపోక ముందు ఏం జరిగింది అసలు? వాస్తవానికి మేము మా గుడి ఒకటి ఓపెనింగ్ అవుతుంది రామాలయం. ఆ రామాలయం ఓపెనింగ్ అంటే ఒక వారం నుంచి మేము బిజీగా ఉన్నాం. ఈ ఫ్లాట్లోకి ఎవరు వస్తున్నారు అంతగా పర్టికులర్ మేము చూడలేకపోయినాం సార్. వాస్తవానికి ఆ రోజు బాయ్ ఫ్రెండ్ శనివారం నైట్ మిడ్ నైట్ టైంలో వచ్చాడు. మిడ్ నైట్ టైం వచ్చేసి నైట్ మొత్తం స్టే చేశాడు. ఎర్లీ మార్నింగ్ 8:15కి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు సార్. 8:15కి బయటికి వెళ్ళిపోయినాక మేము సీసీ కెమెరా చెక్ చేసాము, ఎవరెవరు వచ్చారు ఏంటనేది మొత్తం చూసాము. మేము చూసి ఇండిపెండెన్స్ తీసుకొని మేము పిఎస్ఎల్కి ఇస్తే వాళ్ళు కూడా సీసీ కెమెరా చెక్ చేశారు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు మొత్తం వాళ్ళు చూసుకున్నారు. దాంట్లో ఒక 2 లెటర్లు దొరికేస్తారు. దాంట్లో ఒకటి వచ్చేసి సూసైడ్ లెటర్లో వచ్చేసి లో ఫెయిల్యూర్ గురించి ఒకటి ఉంది, ఒకటేమో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రాసిన లెటర్ ఒకటి ఉంది సార్. ఆ రోజు అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది కదా, ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏం చెప్పింది అసలు? ఫ్రెండ్కు ఏమన్నా సమాచారం చెప్పిందా, లేకుంటే ఏం చెప్పింది? ఆ ఫ్రెండ్ అమ్మాయితో మీరు మాట్లాడారు కదా, ఏం చెప్పింది? ఆ అమ్మాయితోటి మమ్మల్ని పోలీసు వాళ్ళు మాట్లాడలేదు సార్. వాళ్ళు ఎవరు ఏంది మేము అడిగితే వాళ్ళు మాకు క్లారిటీ చెప్పలేదు. వాళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్, మేమంతా నైట్ అంతా కలిసి ఉన్నాము, ఇట్లా స్టే చేసామని చెప్పేసి అన్నారు. కానీ ఆ సీసీ కెమెరాలు అయితే వాళ్ళు పడలేదు. వాళ్ళు వచ్చినట్టయితే చూసాము, సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేసాము, వాళ్ళు ఉన్నది చూసాము. వాళ్ళైతే సీసీ కెమెరాలు ఏం పడలేదు వాళ్ళైతే. ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది సండేలు కదా, సండేలు కానీ మండ కానీ వీళ్ళంతా ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు కదా, అప్పుడు మీరు ఏమన్నా అడుగుతారా? వాళ్ళు ఎవరమ్మా, మీరు ఎక్కడ కలవాలి, ఎందుకు వెళ్తున్నారని మనం అడుగుతుంటారా మీరు? ఎట్లా మామూలుగా? ఖచ్చితంగా అడుగుతాను సార్. ఎందుకంటే ఈ బ్యాచ్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న యూత్ ఏంటంటే స్మోక్ చేస్తూ ఆల్కహాల్ తీసుకుంటూ టెర్రస్ పైన బట్టలు ఆరేసుకోవడం, లేడీస్ పైన వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తారంట. మాకు కంప్లైంట్స్ వస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఫ్లాట్ వల్ల ఏంటంటే ఈ ఫ్లాట్ వాన ఓనర్ గారు మా సెక్యూరిటీ అడిగారు గేట్లో, ఈ అమ్మాయి ఆటోలో నైట్ 10:40 టైంలో సామాన్లు వేసుకుని వస్తుంటే సెక్యూరిటీ అడిగారు, ఎవరమ్మా మీరు ఏంటంటే వాళ్ళ ఓనర్తో కాల్ చెప్పించేది. మా ఓనర్ గారు ఏం మాట్లాడంటే మా కోడలే, మా అత్త వాళ్ళ పాప వాళ్ళు, మేమే ఓనర్స్, ఇంకా దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవానికి లోపలికి ఎవరైనా వస్తున్నా కానీ టెనెంట్స్ ఒక 3,000 రూపీస్ అమౌంట్ కట్టాలి. దాన్ని కార్పస్ ఫండ్ అమౌంట్ అంటారు, సొసైటీకి కట్టేది అమౌంట్ అది. దాన్ని కట్టాగానే మేము లోపలికి అలౌ చేసుకుంటాం. అంటే ఇప్పటివరకు కోమలికి ఏంటంటే ఇంటి ఓనర్ మామ అని చెప్పుకున్నది, మామ అని బంధువు అని చెప్పుకున్నది, కానీ ఇప్పుడు మామగాడు ఈయన కేవలం మేము రెంట్కుంటుంది అంటారు, అంతే కదా? అవును సార్, వాళ్ళు మామ అని చెప్పారు. మేము మామానంలోనే మేము ఫ్యామిలీ అని చెప్పేసి మేము కూడా అంతగా యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళ మీద. అదే రెంటల్ అనేది ఖచ్చితంగా అసలు ఎందుకు వస్తారు ఏంటి, వాళ్ళు యూట్యూబర్సా అనేది చూస్తారు. అదే మాకు ఒక కంప్లైంట్ వచ్చినా కానీ యూట్యూబర్స్ వస్తుంటండి మీ ఫ్లాట్లో ఇట్లా మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. ఎప్పుడు వస్తుంటారు పోతుంటారని ఇంతకుముందు కూడా చెప్పారు. ఇట్లా వాళ్ళ బ్యాచులర్స్ వస్తుంటారండి, చాలామంది ఉంటున్నారు, నైట్ టైంలో స్మోక్ చేస్తున్నారు, టెర్రస్ పైన మాకు ఇబ్బంది అవుతుందండి, సెక్యూరిటీని పంపించినప్పుడు 1 times ఇట్లా మాకు కాల్ వస్తే మేము కూడా యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్స్ ఉన్నాయి కదా, సీసీ కెమెరాలో ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి, ఎవరెవరు అసలు ఆ రోజు వచ్చింది ఎవరు, అతను ఏం గుర్తుపడతారా మరి? అతను సీసీ కెమెరాలో ఉన్న పర్సన్ వచ్చేసి అఖిల్ అండి, అతనే బాయ్ ఫ్రెండ్ అండి. అతను నైట్ మొత్తం స్టే చేశాడు. సాటర్డే నైట్ మిడ్-నైట్ టైంలో వచ్చాడు. అతను వస్తుందని చెప్పేసి జొమాటోగా ఆర్డర్ పెట్టదు ఆ అమ్మాయి పేమెంట్ చేస్తుంది. అతను నైట్ మొత్తం స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 8:00 అతను బయటకు వెళ్ళిపోయాడు. అది సీసీ కెమెరాలో మొత్తం క్లియర్గా ఉంది. ఆ తర్వాతకి ఎర్లీ మార్నింగ్ 3:40కి ఒక ఆమె వచ్చేదండి, వచ్చి డోర్ కొట్టేది. మరి ఆమె ఎందుకు వచ్చేది అనేది ఐడియా లేదు సార్. ఇంకా అతనే అఖిల్ రెడ్డి కావచ్చా, లేకుంటే అతను వేరే ఫ్రెండ్ ఎవరని అనుకుంటారు? అతనే సార్, అఖిలే సార్, అతనే బాయ్ ఫ్రెండ్. నైట్ స్టే చేశాడు, నైట్ మొత్తం స్టే చేశాడు. నైట్ అతను వెళ్ళిపోయినాక మళ్ళీ ఏమనుకున్నారో ఫోన్లో ఏం డిస్కషన్ చేయాలో తెలియదు. అమ్మాయి ఇంకా డిస్కషన్ చేసినాక సూసైడ్ లెటర్లో అయితే చూసాము, బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఇష్యూస్ ఉందాలో అమ్మాయి సూసైడ్ చేసుకుని మొదలేసింది. దాంట్లో ఫోన్ కాల్స్ మొత్తం హిస్టరీ మొత్తం పిఎస్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు
అది ఇట్లా ప్రాసెస్ అది. ఇంకా వాస్తవానికి మా కాలనీలో బ్యాచెస్కి అయితే ఎలా ఉండదు, ఎవరికైనా ఫ్యామిలీస్కే. ఈ బ్యాచెస్ ఉండడం వల్ల మాకేంటంటే న్యూసెన్స్ అవుతుంది. తాగేసి ఇష్టం వచ్చినట్టు మిస్బిహేవ్ చేస్తారు. లేడీస్ ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నా కానీ షార్ట్ నిక్కర్స్ వేసుకొని లుంగి కట్టుకొని వాడు అసహ్యంగా ప్రవర్తిస్తుంటారని చెప్పేసి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. సెక్యూరిటీ ఉన్నాక ఖచ్చితంగా మేము గట్టినే ఉంటుంది సార్ సెక్యూరిటీ, దాంట్లో ఏమి ఉండదు. వీళ్ళు బ్యాచెస్కి అయితే నాట్ అలౌడ్. ఇంతకుముందు కూడా ఒక ఆమె సూసైడ్ చేసుకుందా ఇదే ఫ్లోర్లో పైన చేసుకుందా? ఆమె ఎవరు అసలు? ఆమె కూడా బ్యాచులర్ కిందనా లేకుంటే ఫ్యామిలీతో ఉండదామా? ఆమె వచ్చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళు మేకప్ అయినా సార్ వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఒక 3 మెంబర్స్ వచ్చేసి బాయ్స్. ఆ బాయ్స్ వచ్చేసి వాళ్ళు హాల్లోనేమో అమ్మాయిలు పడుకునేది ఒక వారము, బెడ్రూమ్లోనే అబ్బాయిలు పడుకునేది ఒక వారం, ఇట్లా వాళ్ళు మార్చుకునేది. ఆ రోజు ఏమైందంటే వాస్తవానికి ఆల్కహాల్ తీసుకున్నారు. వాళ్ళు ఆల్కహాల్ తీసుకొని మాట పెరిగేసరికల్లా వీళ్ళు మెంబర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఒకటి ఫ్లాట్లో ఉండేసరికల్లా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అప్పుడు ఏం తెలియదు మాకు తెలుసు. అది కూడా రికార్డ్ అవుతుంది కదా అన్ని కూడా. కెమెరాలో ఎవ్రీ మొత్తం రికార్డింగ్ వస్తుంది, డేటా మొత్తం ఉంటుంది. 3 months దాకా ఉంటుంది డేటా మొత్తం మీద. ఇప్పుడు కోమలి గారిని చూసుకుంటే ఇదే ఇంట్లో ఉంటుంది. కోమలి ఇంట్లోకి ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది కూడా మొత్తం క్లియర్గా ఇక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే కోమలికి సంబంధించిన కనుక మనం చూద్దాం. ఎందుకంటే కోమలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వచ్చారు ఎవరు పోయారని కూడా క్లియర్గా చెప్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు కనుక ఎదురింట్లో ఉన్నారు వీళ్ళు. ఈ పక్కనే మనం ఏదైతే ఉన్నామో ఇదే ఇంట్లో వింటారు అంటుకుంటారు. ఇక్కడ రండి, ఇక్కడ వచ్చేసి ఇటారా అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉంటారు కదా మీ ఇంట్లో. ఈమె ఎప్పటి నుంచి మీకు పరిచయం అండి? పరిచయం ఒక 5-6 నెలల నుంచి పరిచయం అండి. ఎట్లా మీ అందరితో ఎట్లా ఉండేదమ్మా? బాగానే ఉండేదండి. అసలు ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు నైట్ అయితే ఫ్రెండ్ వచ్చారు, డోర్ కొట్టారు, తీయట్లేదు. మేము తీసి చూస్తే డోర్ కొడుతున్నారు, నైట్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఏంటమ్మా అంటే డోర్ తీయట్లేదు అనేసి తను వెళ్ళిపోయారు. ఇక తను వెళ్ళిపోయాక మార్నింగ్ మేము కూడా కొట్టాము, తీయలేదు. మాకు ఇంకా ఏం చేయాలో తెలియక ఓనర్ గారికి కాల్ చేస్తే ఓనర్ గారు ఇక్కడ లేరు, బయట అవుట్డోర్లో ఉన్నారు. ఇన్ఛార్జికి కాల్ చేసాము, అప్పుడు సెక్యూరిటీని పంపించారు. అవల్ల వచ్చారు కదా, మీరు చనిపోక ముందు ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చారు కదా, అప్పుడు ఏమైనా గొడవ జరిగినట్టు మీకు ఏమైనా అనిపించిందా? లోపల నుంచి బయటకి ఏమైనా గొడవ వచ్చారని తెలిసింది, సీసీ ఫుటేజ్లో చూస్తే తెలిసింది. కానీ గిడవలు ఏం లేవు. ఆమె తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చింది చూడండి, ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు డోర్ కొట్టింది చూడు, మీకు డోర్ కొట్టింది కదా, మేము పిలిచింది కదా, ఆ రోజు ఏం చెప్పింది అమ్మాయి? డోర్ తీయట్లేదు అక్క అనేసింది. అవునా పడుకున్నారేమో అని అన్నాము. ఇంకంతే సారీ అక్క డిస్టర్బెన్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఒకవేళ డోర్ తీస్తే మాకు చెప్పండి అనింది. సరే అమ్మా అని చెప్పాము. అంటే ఆమె మెసేజ్ పెట్టిందా లేకుంటే ఫోన్ చేసి ఇక్కడ పిలిచిందా? నేను ఈ అమ్మాయి ఫ్రెండ్స్కి మెసేజ్ చేసిందంట. తనెవరో తెలీదు, తనకి కాలనీ నెంబర్స్ ఉంటారు కదా, తనకి కాల్ చేస్తే తను వచ్చి డోర్ కొట్టారు. తనెవరో కూడా తెలీదు. మెసేజ్ మనం చూపించి చెప్పింది ఇట్లా మళ్ళీ మెసేజ్ ఇట్లా పెట్టారని? లేదండి, చూపించలేదు మెసేజ్. పోలీసులు ఏమన్నారమ్మా? మేము అడిగారా? పోలీసులు అడిగారు సార్, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మా నెంబర్ తీసుకున్నారు. చెప్పాము ఇలా ఇలా ఎందుకు చేసుకుంది తెలియట్లేదు సార్, ఒకసారి సీసీ కెమెరాలో చూడండి తెలుస్తుంది అని చెప్పాము. మొత్తం ఇక్కడ చూస్తే ఇక్కడ పక్కింట్లో ఉంటారు వీళ్ళు, ఇది 404, ఈ పక్కింట్లో ఉంటారు వీళ్ళు, ఎదుర్కొంటారు. మళ్ళీ ఈ పక్కన ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిపోయేది, ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ రాజలక్ష్మి అనే ఒక మహిళ ఉంటుంది. ఇక్కడ ఉన్నారమ్మా ఒకసారి అసలు మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఎందుకంటే వీళ్ళు రాజలక్ష్మి అనే ఇక్కడ మహిళ ఉంటుంది, వీళ్ళతో కూడా చాలా అన్యోన్యంగా ఉండేటటువంటి పరిస్థితి చెప్తున్నారు. అచ్చా, ఈమె ఒకసారి మీకు ఎప్పటి నుంచి పరిచయం? బయటికి లేదండి, అమ్మాయి పరిచయం అసలు లేదండి. ఆ అమ్మాయికి మనకు పరిచయం లేదు. కాకపోతే ఆ ఫోన్లో డబ్బులు లేనప్పుడు 2 సార్లు మా అబ్బాయి చేత వేయించుకొని మళ్ళీ ఆ ఫోన్లో వేయకుండా నాకే తెచ్చిచ్చింది. ఒక 3 సార్లు మనకు ప్రసాదం ఇచ్చింది, అంతవరకే. కానీ అమ్మాయికి వేరే టచింగ్ మనకు లేదు. అదే పోలీసులు వచ్చారు కదా, పోలీసులు వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగారమ్మా? పోలీసులు ఏమైనా మిమ్మల్ని అడిగారా? మామూలుగా మీరు అడిగినట్టే అడిగారు, మనకు తెలియదు కదా, తెలియదనే చెప్పామండి. అదే అంటే ఇప్పుడు వాళ్ళకు బంధువులు కానీ ఆమెకు ఫ్రెండ్స్ కానీ మామూలుగా వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారు అప్పట్లో? అస్సలు లేదండి. అమ్మాయి వల్ల మనకేం ఇబ్బంది కలగలేదు. కానీ ఈ ఇతర విషయాలంటే మన దాకా రాలేదు, మనం పట్టించుకోలేదు. ముందు ఇట్ట ఏందనేది, ఈమె ఏం చేసిద్ది అనేది, ఏ ఉద్దేశం అనేది మనకు తెలియదు. అసలు తెలియని దాని గురించి మనం చెప్పలేమండి. అది విషయం. ఇక్కడైతే అందరితోనైతే కలిసిమెలిసి మంచిగానే ఉండేది, కానీ ఏమైతే గొడవలు అయితే చేసేది కాదు. పిల్లలతోటే ఆడుకుంటుందండి, ఎక్కువ పిల్లలతోటే ఆడుకుంటా ఉండేది. ఇక్కడ పిల్లలే ఇట్లా తిరుగుతూ ఆడుకుంటా, లేదు బయట ఆడుకుంటా
ఆ పని ఏందో కానీ ఆమె కానీ మనకు సంబంధం లేదండి అసలు. అంటే ఆమెకి మాకు ఇప్పుడు మేమంటే నలుగురు కొంచెం పెద్దోళ్ళము, అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, కూర అని అవని అని చెప్పుకుంటుంటాం. ఆ విధంగా ఆ అమ్మాయితో కూడా మనకు టచింగ్ లేదు. అది సంవత్సరమైందమ్మా కావచ్చండి, అంటే అంత వివరం మనకు తెలియదు. మేము వచ్చినాక అయితే వచ్చింది ఆమె. అది అంటే ఇక్కడ అమ్మాయి అయితే ఇదే ఇంట్లో రెంట్కుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఆది శనివారం రోజు నైట్ ఏదైతే జరిగిందో ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి కూడా టెంపుల్ ఇనాగ్రేషన్ ఉండేటి ఇనాగ్రేషన్ కోసం అందరూ కూడా కాలనీ వాసులు కానీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా అక్కడ అలా బిజీలు ఉండిపోయినారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా సహా అందరూ కూడా టెంపుల్ బిజీలో పూజ కార్యక్రమాలు అందరూ బిజీ ఉండడం వల్ల తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి జొమాటో ద్వారా భోజనం కూడా బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఫుడ్ కూడా ఇక్కడికి వచ్చింది, ఫుడ్ తిన్నారు, లోపలంతా ఉన్నారు. నైట్ అంతా గడిపిన తర్వాత తెల్లారి ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. అఖిలరెడ్డి వచ్చాడు తెలుస్తుంది, అఖిలరెడ్డి వచ్చారు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందా, ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు జరిగింది అంటే పెళ్లి చేసుకోమని చెప్పినందుకు గొడవ జరిగిందా లేకుంటే ఏం జరిగింది? ఎందుకంటే ఆల్రెడీ తను వెళ్ళిపోయిన తర్వాత విఘాత జిగుపడిపోయింది అంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ హ్యాంగింగ్ చేసుకుందా లేక హ్యాంగ్ చేసి పోయిందా అనే దాని మీద కుటుంబ సభ్యులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక అమ్మాయికి మెసేజ్ పోయింది అని చెప్తున్నారు. మెసేజ్ ఎవరు పెట్టారు? ఆమెను పెట్టిందా లేకుంటే ఆమె ఫోన్ తీసుకొని ఆమె ఫ్రెండ్ అఖిలరెడ్డి కూడా పెట్టాడా అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది ఆమె. శనివారం నాడు నైట్ ఇంట్లో ఉన్నది. శనివారం నైట్ అంతా కూడా తన ఫ్రెండ్తో ఇక్కడ ఇంట్లో గడిపింది. తర్వాత ఒక మెసేజ్ పంపించింది, ఆమె ఫ్రెండ్స్ వచ్చారు తెల్లారి, వాళ్ళు డోర్ తీయలేదు. మళ్ళీ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు, సెక్యూరిటీ వచ్చింది. వీరందరూ కూడా సమాచారం ప్రకారం ఇదంతా కూడా స్మెల్ వచ్చింది. ఇక్కడ నుంచి స్మెల్ వచ్చిందంటే స్మెల్ చూసే పోలీసులు కూడా ఘటన స్థలం చేరుకున్నంత బ్రేక్ చేసి తీయడం జరిగింది. ఇంటి కిరాయి కూడా ఆమె అద్దెకుంటున్నట్టు కూడా ఇప్పుడు కొంచెం తెలిసింది. ఎందుకంటే చుట్టాల ఇల్లు అని చెప్పి చెప్పినట్టు నేపథ్యంలో అందరూ కూడా చుట్టాలి అనుకున్నారు, కానీ చుట్టాలు కాదు, ఈమె కేవలం అద్దెకి ఉంటుంది, బ్యాచులర్గా ఉంటుందని కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి. మీకు సంబంధించిన సెల్ ఫోన్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలాగే దుర్గేష్, అఖిలరెడ్డిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా? థ్యాంక్ యూ దుర్గేష్. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిలరెడ్డిగా చెబుతున్నారు. అఖిలరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్లింది కోమలి. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, అఖిలరెడ్డిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారా? ఓకే, యూట్యూబర్ కోమలి ఆత్మహత్య పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే శనివారం రోజు ఇదే ఇంట్లో అంటే రెంట్కుంటున్న నేపథ్యంలోనే శనివారం ఈ కాలనీ వాసులందరూ కూడా పూజా కార్యక్రమం ఉంది. అంటే టెంపుల్ ఇనాగ్రేషన్లో ఈ కార్యక్రమాలు అందరూ బిజీగా ఉండడం వల్ల తన అఖిల్ రెడ్డి అని కూడా వ్యక్తి ఎవరైతే తన యూట్యూబరు అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈమె స్టూడెంట్ కమ్ యూట్యూబర్, ఇద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లిద వరకు వచ్చినటువంటి పరిస్థితి అని కూడా స్పష్టంగా కానీ అర్థమవుతుంది. ప్రాథమిక విచారణ తేలింది కనుక అఖిల్ రెడ్డి అనే యువకుడు కూడా రాత్రి శనివారం నైట్ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి సీసీ కెమెరా
రికార్డ్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంది. మన ఆల్రెడీ సీసీ కెమెరా రికార్డులను చూస్తే అఖిల్ రెడ్డి అని కూడా చెప్పొచ్చు. ఈ అఖిల్ రెడ్డి అన్నా ఇంకా వేరే పోలీసులు తేల్చాలి. ఎందుకంటే అఖిల్ ఒక యువకుడు వచ్చాడు, నైట్ అంతా కూడా ఇదే రూమ్లో L25-404లోని ఇళ్ళనే స్టే చేశారు ఇద్దరు. శనివారం నాడు నైట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. శనివారం సాయంత్రం వచ్చినటువంటి యువకుడు అందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు, కాలనీ వాసులు అందరూ. ఎందుకంటే టెంపుల్ ఇనాగ్రేషన్ ఉంటుంది, పూజా కార్యక్రమాలు ఉంటాయి, అక్కడ అవన్నీ కార్యక్రమాలు అందరూ సెక్యూరిటీతో సహా ఇరుగు పొరుగు అందరూ కూడా బిజీ ఉన్నారు. కనుక ఇక్కడ ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఆమెకు తెలిసి దాని ప్రకారమే అతన్ని పిలిపించుకొని మాట్లాడదాం అనుకున్నదా, మరి ఏం జరిగిందో తెలియాలి. ఎందుకంటే అది తెలియాలంటే ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి. కనుక శనివారం నాడు నైట్ ఇంట్లోకి వచ్చి ఇక్కడ వాళ్ళిద్దరు స్టే చేశారు. అందరూ అక్కడ అన్నదానాల కార్యక్రమాలు వెళ్ళకుండా వీళ్ళు జొమాటోలో బుక్ చేసుకొని ఫుడ్ తీసుకొచ్చుకొని తిన్నారు. తను తెల్లారి వెళ్ళిపోయిండు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డది. మరి ఏం జరిగింది? అతను హత్య చేసి ఉరేసిపోయిందా, లేకుంటే ఆమెను ఉరే తీసుకున్నదా, ఆమె ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టాడా అనేదంతా కూడా అటువంటి పరిస్థితి నెలకొంటుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు, ఏదో ప్రేరేపితం జరిగింది, ఏమో జరిగింది, వాళ్ళ అనుమానం వ్యక్తం అవుతుంది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ గతంలో కూడా తినకు థ్రెటనింగ్ వల్లనే ఈ విధంగా పెళ్లి చేసుకున్న బెదిరింపుల వల్లనే ఆత్మహత్యకి యత్నం చేస్తే గతంలో కూడా ఆమె స్పాట్లోని హాస్పిటల్ తరలిని చెప్తూనే అంతా కూడా సదిరిపోయింది. మళ్ళీ తర్వాత ఈమె ఒంటరిగా ఉంటుంది. అంటే అందరికీ కూడా ఇంటి ఓనరు మా మామ ఇంట్లో ఉంటున్నా అని చెప్పి చాలామందికి చెప్పుకుంటూ ఇదో ఇంట్లో అద్దెకు ఉంటున్నటువంటి పరిస్థితి, ఈ ఇంట్లో రెంట్కు ఉంటుంది. ఈ రెంట్కు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఫ్రెండ్స్తోని కూడా చాలామంది కూడా వచ్చేవారు పోయేవారు అని చెప్తున్నారు. మరి సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే అలా చుట్టాలు కూడా బంధువులు కూడా అని చెప్పుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి అవుటర్కి అయితే బ్యాచులర్కి రెంట్కి ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటి ఓనర్కు కోడలు కనుక ఓనర్ కూడా చెప్పడం జరిగింది, మా బంధువు ఉంటుందని చెప్పడంతో ఇచ్చారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా మరొక సెక్యూరిటీ ఉన్నాడు. అసలు ఏమైందని కూడా ఒకసారి అడుగుదాము. అసలు వాళ్ళ ఏం జరిగింది అసలు మీకు ఇట్లా ఇట్లా నిలబడండి. మీకు ఎన్ని గంటలకు తెలిసిందంటే శనివారం నాడు పూజ కార్యక్రమం మీరు అందరూ బిజీగా ఉన్నప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది మీరు చూసారు? 4 days నుంచి అక్కడ బిజినెస్ అందరము, మా స్టాఫ్ అంతా బిజీనాము. సండే మామూలు అన్నదానం కాబట్టి మాకు ఈ ప్లాట్ ఆమె చెప్పి ఫోన్ చేసి చెప్పింది మా గాడుకు చేస్తే అయిపోయి. నేను మండే వచ్చిన, నేను మండే 10:30, 11కి వచ్చిన. నాగేష్ భాయ్ ఒకసారి 25-404 పోయి ఆ నైట్ అమ్మాయి ప్రాబ్లం ఉంటుంది, డౌట్ వస్తున్నది, నువ్వు డోర్ తీసి చూడన్నమాట అన్నాడు. సో దాన్ని బట్టి వచ్చి కూడా మస్తు లాగిన సార్. ఒక గంట సేపు మళ్ళీ గుజ్జు రాలేదు. స్మెల్ చూస్తే ఏమో డౌట్ అంటే సరే వస్తున్నా అని అన్నాడు. సరే బయలుదేరి వచ్చి చూసి కూడా పిఎస్ ఫోన్ చేసిండు. కానిస్టేబుల్ వాళ్ళు తీయమంటే తీసినాం. చక్క మన ముందు వాళ్ళు పోయారు సార్, పోయి అంత బాడీ చూసి అంత చూసారు, ఎట్లా అంత అడిగారు. ఆ పక్క సైడ్లో డైరీ ఉన్నాయి, ఆమె అడ్రస్ డైరీ చిన్న బ్యాగు, బాబు ఆ బ్యాగ్ ఇప్పమన్నారు. మేడం నువ్వు ఇప్పుడు ఉన్నావు అంటారు. ఆ బ్యాగ్ జిప్ తీసిన, జిప్ తీస్తే అలా ఆధార్ కార్డు వచ్చింది. 270 రూపాయలు 320 రూపాయలు క్యాష్ ఉన్నది. ఆ బాబా అక్కడ పెట్టినా అక్కడ వేసినాం. అంత పెట్టిన తర్వాత అవన్నీ తీసినా అది ఆధార్ కార్డు ఎక్కడ ఉన్నారు? వైజాగ్ ఉన్నా సార్ అడ్రస్, వైజాగ్ ఇంకో కార్డు ఇండియన్ కార్డు. పోలీసులు అందరూ కూడా ఆమెకు సంబంధించిన అన్ని తీసుకుపోయారు కదా, అన్ని తీసుకుపోయారు. ఆ ఇంటికి వచ్చింది కూడా అఖిల్ రెడ్డి అని చెప్పారు పోలీసులు. సీసీ కెమెరా రికార్డ్స్ అన్ని వస్తుంది. ఇవన్నీ గుర్తు మాకు వరి ఈ అమ్మాయి గురించి. అమ్మాయి రాకపోతే మాకు పోలీసులు కూడా మా తెలియకుండా యాక్చువల్గా. అసలు డ్రెస్ అమ్మాయి ఫ్రెండ్ దోస్తు అంటాం, ఆమె అప్పుడప్పుడు చూపుతుంటాం మేము యాక్చువల్గా. అయితే అది సంగతి సార్. వచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే అఖిల్ రెడ్డి కానివ్వండి, కోమల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మధ్య ఉన్నటువంటి వివాదమే ఈరోజు ఇక్కడ ఆత్మహత్యకు దారి తీసిందని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఏం జరిగిందని కూడా పోలీసులు దర్యాప్తు తేలేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆ యువకుడు రావడము, నైట్ అంతా స్టే చేయడం, వెళ్ళిపోవడం, ఇంకో అమ్మాయికి మెసేజ్ రావడం, అమ్మాయి రావడము, డెడ్ బాడీ ఎక్కడ విఘాత పడిపోయి ఇవన్నీ కనుక చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతుంది. మనకి పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.